ఒక్క క్వశ్చన్కి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఇప్పుడు నిజంగానే మీకున్నటువంటి ఛాలెంజ్ ఏంటి? 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయాలి, రుణమాఫీని కంప్లీట్ చేయాలి, వీటన్నిటికీ చేయాలంటే డబ్బులు కావాలి. సో ఈ డబ్బుల కోసమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. డబ్బుల కోసమే అనేది ప్రజల కోసం ఏ సంక్షేమ పథకం ఆగిందని? 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు, చేతగాలేదు, ప్రజాధనాన్ని దుర్యోగం చేసింది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. 16,000 మిగులు కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 6,75,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిండు. ఎందుకు చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఆస్తి, మొత్తం తెలంగాణ ప్రజల యొక్క చెమట చుక్కలన్నీ కూడా కాళేశ్వరంలో పెట్టి దానివల్ల నిరుపయోగంగా మారిపోయింది, కుప్పగూలిపోయే పరిస్థితికి వచ్చింది. అది అందుకేగా ఓడిపోయింది. ప్రజలందరూ తెలుసు కదా. ఇలా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పు తెలంగాణకి. ఆ 75,000 కోట్ల అప్పు కాస్త 6,75,000 కోట్ల అప్పు ఎట్లయింది? అంటే ఆర్థిక విధానాలు లేవు. ఇష్టం వచ్చినట్టు ఏకచక్రాధిపత్యం చేసి ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించి ప్రభుత్వ ఉద్యోగులు 15-20 తారీఖు వస్తే జీతాలు వచ్చేది కాదు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా వాళ్ళ జీవితం మరీ దారుణం, 9 నెలలు 10 నెలలు. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా మేము ఈ చెరువులు అమ్ముకుంటేనే అమ్మేది కాదు కదా. మళ్ళీ ఈ అమ్మటానికి కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు. రంగనాథ్ గారు 46 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పి నిన్న ప్రెస్ రిలీజ్ చేశారు. 40 ఎకరాలు ఇప్పటికీ 70-80 అక్రమ కడ్డాను కూల్చడం ద్వారా సుమారు 46 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేసినామని చెప్పి నిజంగా మనం వాడు మగాడు అభినందించాలి. మనం రంగనాథ్ అభినందించాలా, ధైర్యంగా పోయిండు. రేవంత్ రెడ్డిని అభినందించాలా, దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నిరూపించుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మద్దతిస్తాడు. శక్తివంతంగా నీకు అన్ని శక్తులు ఇచ్చేసిన పో, సర్వశక్తులు నీకు ఇచ్చేసిన పో అని పోద్దై అని చెప్పి ఒక సర్వ సైన్యాధ్యక్షుడికి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రంగనాథ్ గారు కూడా కొరడా దులిపిస్తున్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా వ్యవస్థలన్నిటి కూడా పతనమయ్యేలా చేసి ఈరోజు ఇలా మాకు అవసరం ఏముంది? ఆర్థికవేత్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఏక వ్యక్తి పరిపాలన ఉండదు, బహుముఖంగా ఉంటుంది. ఏ అవినీతి జరగడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఈయన అవినీతి చేస్తే ఆయన బయట పెడతారు, ఆయన అవినీతి చేస్తే ఈయన బయట పెడతారు. వీళ్ళందరిపైన హైకమాండ్ ఉంటుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఇన్ని వ్యవస్థలు రూపొందినాయి అంటే ఎందుకు కారణం? దాదాపు 400 పరిశ్రమలు వచ్చినాయి. ఎందుకు ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ పాలన పుణ్యానే. ఇవాళ హైదరాబాదు నగరం అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఐటీ రంగాలు అభివృద్ధి చెందడం కారణం ఎవరు? రాజీవ్ గాంధీ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళ నాయన కేటీఆర్ గారు, నాయనే కేసీఆర్ గారే పేర్కొన్నారు కదా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఐటీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలంగాణలో అని. మరి ఈ విధంగా ఇంత అభివృద్ధి చేసినాం మేము. మాకెందుకు ఉంటుంది? అవి అమ్మేది కాదు, వ్యాపారాలు చేసేది కాదు. అక్కడ ప్రభుత్వ పరంగా వాటి రక్షణ చేస్తాం అంతే. భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో వాటిని ఆ విధంగా మలుస్తుంది తప్ప ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకోండి రా, మీ ఇష్టం, మీరు దున్నుకోండి, దోచుకోండి, దాచుకున్న దాంట్లో మాకు కొద్దిగా ఇయ్యండి అని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకాలం అది చేశారు కాబట్టి ఈ విధంగా కావాలని ఊరు పేరు లేకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు వాళ్ళకి అవగాహన లేకుండా పెడుతున్నారు. ఈ హైడ్రా పరిధి ఏంది అసలు ఏంది? ప్రజలందరూ ఏమంటున్నారు? ప్రతి జిల్లాకి రమ్మంటున్నారు, వరంగల్ రమ్మని ఆహ్వానిస్తున్నారు, ప్రతి జిల్లా మండల కేంద్రానికి కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తప్పకుండా హైడ్రా ప్రజలు కోరుకుంటే రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది. హరీష్ రావు గారు కూడా అడుగుతున్నారు, నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి నేడు ఫీజులు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు భూములు క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు గారు బహిరంగంగా లేఖ. ఎల్ఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ ఈ రాజకీయాలు కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగే చర్చ ఏంది అంటే పక్కదారి బట్టేయటం, ఎల్ఆర్ఎస్ని తీసుకురావటం. ఈ మొన్నటిదాకా నిరుద్యోగ సమస్య తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. ఇంకా 5-6 లక్షల మందికి ఉంది, అది కూడా నమోదు స్వీయ దరఖాస్తుతో తీసుకుంటున్నాం. ఒక యాప్ తయారు చేసాను, అప్లోడ్ చేస్తాం, చివరి రైతు వరకు కూడా తప్పకుండా రుణమాఫీ అందింది. అదే అయిపోయింది. ఇప్పుడు హైడ్రా దడ పుట్టింది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మల్లా రాజేశ్వర గారికి, మల్లారెడ్డికి, అందరు బీఆర్ఎస్ నాయకులకు దడ పుట్టుకొచ్చింది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా అడిగిండి అసలు దీని గురించి. అదేమన్నా 25 లక్షల మంది ఉన్నారు దాంట్లో దరఖాస్తు చేసుకొని, అందులో ఎవడు మాట్లాడింది, నువ్వెందుకు మాట్లాడుతాను? నువ్వెందుకు మరి తీసుకొని ఎందుకు చేయలేకపోయినా, ఎల్ఆర్ఎస్ చేయలేకపోయినావు ఆ రోజు? చెప్పండి, ఎందుకు రెగ్యులరైజ్ చేయపోయారంటున్నా. అన్ని పనికి మాలిన ముచ్చట్లు మీరు నిజంగానే పారదర్శకంగా అక్రమ కట్టడాలు కూల్చేయండి, బాగుంది, కూల్చేస్తున్నారు సరే. మరి పాపం
కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కోల్పోయినంటే ఎవరు కోల్పోతున్నాడు? సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకి ఏం నష్టం జరగట్లే అక్కడ. ఎందుకు జరగట్లేదు? ఎక్కడ బిల్డర్లకే కదా. వాళ్ళకి వదిలేయండి. అది కూడా అపార్ట్మెంట్లు సరే, ఎవడో బిల్డర్ కట్టించాడు పెట్టుకోండి. అపార్ట్మెంట్ లో ఎవడు కూడా పూర్తి హైడ్రా ఏమైనా వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తుందా? అది కూడా ఒకవేళ నిజంగా పేదవాళ్ళు అయితే దీనిపైన కూడా, ఎందుకంటే హైడ్రాకు 200 కోట్లు నిధులు కేటాయించడం, ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయించే అవకాశం. ఎందుకంటే చెరువు శిఖాలని పరిరక్షించాలి నిజంగా పేదవాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలనుకోండి, జిహెచ్ఎంసీ పరిధిలోనో ఎక్కడో ఇంకో చోట ఇళ్ల నిర్మాణాల చోట నష్టపరిహారం ఇస్తుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, లేకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టు, లేకపోతే ఇంకా మన ఏ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో వచ్చింది. ఆడ భూములు పోతే రైతులు డబ్బులు ఇట్లేదా? అదే విధానాన్ని కూడా భవిష్యత్తులో ఆచరించే విధంగా ఆలోచన పేదవాళ్ళకి, ఓకే, బలిసిన వాళ్ళకి కాదు, శ్రీమంతులకు కాదు, ఓన్లీ పేదవాళ్ళకి. పేదవాళ్ళు ఎవరైనా నిజంగా తెలియక కొనుక్కోని. సాధారణంగా నాకు మనోహర్ గారు, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ అంటే మామూలుగా లోన్లు పెట్టి కొనుక్కుంటారు. అవి కూడా అక్రమమైన ప్లేస్లో వాడు ఎవడైనా బిల్డర్ కట్టుంటే వాళ్ళ పరిస్థితి కూల్చినవి కూడా అండి 46 ఎకరాలు బాగా శ్రీమంతులు కూల్చారు. విలాసవంతమైనటువంటి విల్లాలని కూల్చారు. విల్లా అంటే ఏంది? విల్లా అంటే ఫామ్ హౌస్ అంటే అర్థమైంది. విల్లా అంటే వ్యవసాయ క్షేత్రం అంటే నీకు 2-3 ఇళ్ళు ఉండంగా అదనంగా నువ్వు సరదా కోసం సాయంత్రమో ఆదివారమో శనివారమో పోయి పిల్లలతో గడిపే ప్రదేశం అది. సరే, ఇప్పటివరకు కాకపోయినా మిగతా ఎకరాల్లో పేదవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ సామాన్యులు ఎవరు ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వారి గురించి ఆలోచిస్తారు. వారికి ఏ విధంగా న్యాయం చేయాలో, వాళ్ళకి ఏ విధంగా ఇల్లు ఇవ్వాలో. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వాళ్ళు ఇల్లు అయిపోయారు. రేపు హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు. పేదవాడు పొట్టగొట్టేవాడు కాదు రేవంత్ రెడ్డి. శ్రీమంతుడు ఎవరైతే విలాసాలతో ఉండే శ్రీమంతులు అక్రమాలకు పాల్పడితే అట్లాంటి వాళ్ళపైన చర్య తీసుకున్నట్టుడే రేవంత్ రెడ్డి. ఓకే, రైట్. ఇక ఈ మొత్తానికైతే హైడ్రా ద్వారా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. రైట్. చట్టం అనేది ఒకటండి, ఒక నమ్మకం కలిగిస్తున్నాం. శ్రీమంతులకే చట్టం చుట్టం కాదు, శ్రీమంతులే కాదు సామాన్యులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు చట్టం అనేది అందరికీ సమానం అనేది ఒక నమ్మకాన్ని కలిగించే ఉద్దేశంలో భాగంగానే హైడ్రా అనేది ముందుకు దూసుకుపోతుంది. హైడ్రా రథ చక్రాలు ముందుకు దూసుకుపోతున్నాయి, వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టు హైడ్రా రథ చక్రాలు, రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఇవి. హైడ్రా రథ చక్రాలు అంటే ఈ రేవంత్ రెడ్డి రథ చక్రాలు ఎక్కడికి వస్తాయి? సక్రమార్కుల దగ్గర, అక్రమార్కులే భవనాల మీదకి వెళ్ళి కూలగొడతాయి.